మీకోసం ఇప్పుడు నేను ప్రార్థన చేస్తా. ఓకే, లైవ్లో ఉన్న వారి కోసం. లైవ్ ఇచ్చారా ఈరోజు? లైవ్లో ఉన్న వారి కోసం, అలాగే మిగిలిన అందరి కొరకు. జూమ్ యాప్ ఉందా? సరే, లైవ్లో ఉన్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తా. రైట్, అందరూ మరి ఓపిక ఉన్న వాళ్ళందరూ మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి. ఇప్పుడు మీ నిమిత్తం చేస్తాం. సేవకుల కోసం, విశ్వాసులైన మీకోసం చేస్తాను. మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాను. అందరూ ఏకీభవించండి. దేవుని సన్నిధిని అపేక్షించారు, ప్రభువునే కోరుకున్నారు కనుక మన సమస్త విషయాలు ఆయన చక్కబెడతాడు. ఆయనే మనకు ఆధారం, ఆయనే మనకు దిక్కు. మన కోసం ప్రాణం పెట్టిన ప్రేమామూర్తి. మనుషుల చేత సృష్టింపబడినటువంటి దేవతలు ఎందరో ఉన్నారు, కానీ ఏ ఒక్కరు కూడా మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేవలేదు. మనల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి మన పాపాలు తను మోసి ప్రాణం పెట్టి తిరిగి లేచిన అసలు శిశులైన దేవుడు, నిజమైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏ పాపం లేని పరిశుద్ధుడు, పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు, ఆదరణకర్త, ఆదరించువాడు, ధైర్యపరచువాడు, మనిషిని మహానుభావునిగా తీర్చిదిద్దగలవాడు, మానవుని దైవముగా తీర్చిదిద్దగల గొప్ప కొలతలు కలిగిన ఏకైక దేవుడు యేసయ్య. ఆయన నామములో నీకు సమాధానం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమాస్వరూపిక దేవా, నీకు వందనాలు. నా ఎదుట నిలిచినటువంటి బిడ్డలు రక్షణ ఎంతమంది పొందారో, ఎంతమంది రక్షణ పొందక ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. రక్షణ పొందిన వారైతే వారు ఆత్మీయ జీవితంలో బలవంతులై ఉండుటకు సహాయం వచ్చేయండి. రక్షణ పొందని వాళ్ళైతే వారు త్వరపడి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది నీ రాకడకు సిద్ధపడేటట్టు వారందరికీ రక్షణ ప్రసాదించండి. అయితే నా ప్రభువా, రక్షణ పొందినవారు వారు భౌతికంగా అంటే శరీర సంబంధంగా ఎదుర్కొంటున్న శోధనలు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, శరీర రోగాలు కావచ్చు, బలహీనతలు, వ్యాధులు కావచ్చు, అవి ఎలాంటివైనా, ఏ విధమైన జబ్బులైనా నీవు స్వస్థపరచగల దేవుడవు. కొన్నిసార్లు నా ప్రభువా, మేము ప్రార్థించినప్పుడు చాలా బలమైన కార్యాలు స్పష్టంగా జరిగించి మా కనుల ముందు చూపించి మా విశ్వాసాన్ని వృద్ధి పొందించిన గొప్ప దేవుడవు నువ్వు. మా బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. ఇల్లు గడవని స్థితిలో కొందరు ఉండి ఉండవచ్చు, ఆర్థిక సమస్యల్లో కొందరు ఉండి ఉండవచ్చు, అప్పుల బాధల్లో కొందరు ఉండి ఉండవచ్చు, వ్యాధి బాధలలో భయంకరమైన బలహీనతలకు గురై బ్రతుకుదమన్న ఆశ లేని స్థితిలో ఉన్నవారు ఉండి ఉండవచ్చు. దయచేసి వారిని దర్శించు, వారిని తాకు. వారి విషయంలో నా ప్రభువా నీ ఒక ఆశీర్వాదకరమైన వాక్కు పలుకో. రోగులు స్వస్థత పొందినట్లు కృప చూపు. వ్యాధిగ్రస్తులు బాగుపడుదురుగాక, బ్రతుకుదురుగాక, స్వస్థత పొందుదురుగాక. ఆ బలహీనతలు వారి నుంచి వదిలిపోవునుగాక. ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నవారు, అవమాన భారంతో కృంగిపోతున్న స్థితిలో ఉన్నవారు, అప్పుల ఊబిలో పీకల దాకా మునిగిపోయిన స్థితిలో ఉన్నవారికి విడుదల కలుగునుగాక. ఆ సంఖ్యలు తెగిపోవునుగాక. ఆ ఊబిలో నుంచి బయట పడుదురుగాక. నా బిడ్డల చేతులు ఆశీర్వదించబడునుగాక. వారి పిడికిళ్ళు సమృద్ధితో నింపబడునుగాక. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. నా కన్న తండ్రి, నా బిడ్డలందరినీ కరుణించు. కుటుంబాలు విడిపోయిన స్థితిలో ఉన్నారు, దయతో కలుపు. కోర్టు కేసుల్లో ఉన్నారు, పరిష్కారము దయచేయి. న్యాయముగా పోరాడుతున్న వారికి న్యాయము తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. నా ప్రభువా, మనుషుల చేత బెదిరింపును పొందుతున్న వారు ఉన్నారు, వారికి ధైర్యమును దయచే, నిబ్బరాన్ని దయచే. అలాగే మనుషుల చేత మోసగించబడిన స్థితిలో కొందరు ఉన్నారు, వారిని ఆదరించు, ధైర్యపరచు నాయన. వారి జీవితాలు నిలబెట్టు. ఆత్మహత్యల ఆలోచనలు ఎవరున్నారో వారికి ఆ దురాలోచన దూరపరచు. దురాత్మ శోధనల చేత పీడించబడుతున్న వారు ఎవరున్నారు, వారికి యేసు నామములో విడుదల. కుటుంబంలో చిన్న పిల్లలకు బాగలేక బలహీనతలతో పిల్లలుంటే ఆ రోగులైన పిల్లల్ని చూసుకొని అల్లాడిపోతున్నా తల్లిదండ్రులుగా ఉన్న వారికి కన్నీరు తుడిచి ఆ పిల్లల్ని ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబ సభ్యులు ఎవరెవరు రోగులుగా ఉన్నారో వారిని కలిగి ఉండి వారిని చూసుకుంటూ, తమ కుటుంబ సభ్యులు, ఎంతో ప్రియమైన కుటుంబ సభ్యులు రోగులై అనారోగ్యంతో మంచం పాలైతే వారిని చూస్తూ దినదినం అల్లాడిపోతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి కన్నీరు తుడిచి ఆ మంచాల మీద ఉన్న రోగులను లేవని అద్భుతం చేయాలి. తల్లిదండ్రులను కోల్పోయినటువంటి పిల్లలు, అనాథలైన బిడ్డలను ఆదరించండి. భర్తను కోల్పోయిన విధవరాండ్రును ఆదరించండి. నా ప్రభువా, పిల్లలు లేని తల్లిదండ్రులను ఆదరించండి. వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి.
ఈ బిడ్డలందరినీ కరుణించండి. వారికి కావాల్సిన ప్రతి అవసరత యేసు నామములో తీర్చబడాలి. కరోనా వైరస్ కంప్లీట్గా లయమైపోవాలి ప్రభు. దాని శక్తి పూర్తిగా నిర్వీర్యమైపోవాలి. బిడ్డలు పనులు చేసుకోవడానికి ఎలాంటి ఆటంకం రాకుండా వారికి ఫ్రీగా వర్క్ చేసుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించు. ఆరాధన చేయడానికి కూడా ఇంకా ఫ్రీగా అనుకూలమైన వాతావరణం కల్పించు. సాతాను యొక్క దురాలోచనలన్నీ నెరవేరకుండా అవన్నీ అడ్డగించబడాలి ప్రభా. వాడి కుట్రలు కుతంత్రాలన్నీ లయమైపోవాలి ప్రభా. మా దేశ అధికారులను దీవించు, తగిన జ్ఞానం వారికి ఇవ్వు. స్వార్థం నుండి దూరపరచు, మంచి ఆలోచనలు మంచి సహకారాలు వారికి దయచే, నీతి న్యాయంలో వారిలో పెట్టు. బార్డర్లో మా కోసం నా ప్రభా ప్రాణాలకు తెగించి పోరాడుతున్న సైనికుల్ని కాపాడు. లోకల్గాను అలాగే బార్డర్లోనూ నా ప్రభా కష్టపడుతున్నటువంటి భద్రతా దళాలు, రక్షక భటులు, ఎవరెవరు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు, అలాగే రోగులకు వైద్యం చేస్తున్న వైద్యులు, నర్సులు, నా ప్రభా కాంపౌండర్స్, అలాగే పారిశుద్ధ కార్మికులు, ఎన్ని రకాలుగా ప్రాణాలకు తెగించి వర్క్ చేస్తున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకొని కాపాడుతంటే నీ భద్రతలో వారిని ఉంచు నాయన. నీకు వందనాలు. దైవ జనాంగాన్ని జ్ఞాపకం చేసుకో నాయన. వారి సేవలు యేసు నామములో విస్తరించును గాక. కఠినమైన స్థలాల్లో మూర్ఖులైన మనుషుల మధ్యలోకి వెళ్ళి వారి చేత నానా రకాల మాటలు పడుతూ, అవమానాలు పడుతూ, దెబ్బలు తింటూ, అట్లాంటి స్థితిలో ఉండి కూడా వాళ్ళని రక్షించడానికి కష్టపడుతున్న దైవ జనాంగానికి తోడై ఉండు. మతోన్మాద శక్తులను లాయపరచు నా ప్రభువా. వాటి శక్తులు నిర్వీర్యమైపోవును గాక. గొప్ప ఉజ్జీవం రగులును గాక నా భారతావనిలో, ప్రపంచంలో గొప్ప ఉజ్జీవం వచ్చును గాక తండ్రి. నీకు స్తోత్రమయ్యా. తిని తినక ఉండి లేక నానా బాధలు పడుతూ సేవ చేస్తూ, నీతిగా సేవ చేస్తూ కూడా నిందల పాలవుతున్న దైవజనుల్ని ఆదరించి ధైర్యపరచు. నింద మోపుతున్న వారిని క్షమించి వారి తప్పు వారు తెలుసుకుని దిద్దుకోవడానికి సహాయం వచ్చి దైవజనంగాల సాక్ష్యము కాపాడు. వారి కుటుంబాల సాక్ష్యం కాపాడు. భార్య బిడ్డల్ని పోషించు, సహాయము చేతట్టు. సేవకులకున్న బలహీనతలు స్వస్థపరచు. వారి కుటుంబాల రక్షణలోకి వచ్చేటట్టు సహాయం వచ్చి వారి సేవల్లో గొప్ప గొప్ప కార్యాలు జరిగించు. సంఘాలు వెలవెలబోకూడదు, కళకళలాడాలి ఆత్మలతో తండ్రి నాయన. నీకు స్తోత్రమయ్యా. లెక్కకు విస్తరించాలి, క్షేమ అభివృద్ధి పొందాలి. సార్వత్రిక సంఘములో సత్యము స్థాపించబడాలి. దుర్బోధ కూకటి వేళతో పెకలించబడాలి. మేము ఆత్మీయ సేవ మాత్రమే కాదు, సామాజిక సేవ కూడా చేయాలి. మా అందరికీ, దైవజనాంగం అందరికీ ఈ రెండు విషయాల్లో ప్రేరణ కలిగించు నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మేము అడిగిన అవసరతలన్నిటికీ నీవే జవాబు దాయిచ్చు. మేము అడిగినటువంటి అయినా ప్రేయర్ గార్డెన్కి, ప్రార్థన తోటగా ఒకటి సిద్ధపరచని, కనీసం 7 ఎకరాల స్థలం మాకు నువ్వు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. చర్చి విస్తరణ కొరకు కుడి ఎడమల నాయన ఎదురు వెనక సమస్తము కూడా నీవు స్వాధీనం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. నేను అడుగుతున్నాం. కావలసిన ఆర్థిక సంపత్తి సమకూర్చు. నేల నలు చెరగల నుండి ఈలగొట్టి నువ్వు కార్యం చేస్తే గొప్ప గొప్ప కార్యాలు సాధించగలుగుతాం తండ్రి. నీకు వందనాలు. మనుషుల్ని మేము ఎలాగ అడగలం? నీ వైపు చూసి నిన్నే మేమందరం ఏకమే ప్రార్థన చేస్తున్నాం. అధికారుల శోధన లేకుండా మీరే తప్పించండి ప్రభు. నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే నా తండ్రి వృద్ధ ఆశ్రయం కూడా నాయన మేము ఆలోచన చేస్తున్నాం. అది అనాథరైన బిడ్డలను ఆదరించాలనేటువంటి తలంపు. మేము ఏవేవైతే సంకల్పాలు కలిగి ఉన్నామో అనేక ప్రాంతాలు మారుమూలలో కూడా సంఘాలు ఏర్పడి సేవలు జరగాలని విస్తారమైన దైవ జనాంగం తండ్రి సన్నిధి నుండి లేచి రాష్ట్రము నలుమూలలే కాదు, రాష్ట్రాల నలుమూలలే కాదు, నా దేశమంతటా విస్తరించుటకు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించుటకు మీరే కార్యము చేయమని విశ్వాసంతో నా ప్రభా బిడ్డలందరూ ఉపవసించిన ఈ శుభవేళ మేమందరం ఏకమై ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు మేము విశ్వాసంతో అడిగిన ఏది నువ్వు నెరవేర్చకుండా లేవు. మేము అడిగిన వస్తువు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇంతవరకు చేసిన ప్రార్థనలకు జవాబులు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. మా బిడ్డలందరినీ పేరు వరుస నీ చేతికి అప్పగిస్తాం. విశ్వాసంతో వారు తెచ్చిన నూనె కూడా ఆశీర్వదించండి నా ప్రభు. అందులో నీ శక్తిని నింపండి. యేసు నీ నామములో ఆ నూనె రాసి ప్రార్థన చేయుట ద్వారా రోగులకు స్వస్థత కలుగునట్లు క్రియేట్ చేయండి నాయన. విశ్వాసంతో ప్రార్థించడం ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేసావు, సహాయం ఇచ్చావు. తిరిగి ప్రయాణంలో గృహాలకు చేరు పర్యంత బిడ్డలకు తోడైండి, క్షేమంగా నడిపించమని. ఈ సెలవు అయితే మళ్ళా మేము సండే వేళ కలుసుకొని నిన్ను మయంపరచడం కృపనిమ్మని
యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోటి మనందరూ నిత్యత్వంలో చేరుపర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.